ఇవ్వాలి. తెలుగు జాతిని అంతర్జాతీయ స్థాయిలో గర్వపడే విధంగా మనం తీర్చిదిద్దాలనే ఆలోచనతో వాళ్ళు రూపొందించిన ప్రణాళికలో భాగంగా మనం ముందుకెళ్తున్నాం. ఆ పార్టీ చేస్తున్న విష ప్రచారం, దుష్ప్రచారం, సోషల్ మీడియాలో ప్రజల్లో కన్ఫ్యూజన్ తీసుకురావాలని చేసిన ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టారు. మీ సమయం దయచేసి వాటి కోసం మీరు వృధా చేసుకోబాకండి. పార్టీ నిర్మాణం కోసం, ప్రజల్లో మన పరిపాలన కోసం మనం కష్టపడి అందించిన ఈ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్క కార్యకర్త, ఈ కూటమిలో ఉన్న భాగస్వాములైన 3 పార్టీల కార్యకర్తల నాయకులు కూడా కష్టపడి ప్రజల్లో తీసుకెళ్ళాలి. నేను నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్క రోజు ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఆదివారం వచ్చిందంటే భయపడే వాళ్ళం. ఎందుకంటే సోమవారంకి డబ్బులు ఉన్నాయో లేవో, ఏ విధంగా మనం కొనుగోలు చేయగలుగుతామని. ఏ సమయంలోనైనా, ఏ కష్టకాలంలోనైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే స్పందించే మనస్తత్వం, మానవత్వం కలిగిన నాయకత్వం, అది మన రాష్ట్రానికి అవసరం. ఆ విధంగా నిలబడ్డారు. దీపం పథకం గురించి ఎంత దుష్ప్రచారం చేశారో మీరందరూ చూశారు. దీపం పథకంలో కోతలు ఉన్నాయి, కొంతమందికే ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న 1,55,00,000 కనెక్షన్లో ఈ రోజుకి మనం 94,32,000 మందికి ఉచితంగా దీపం 2 పథకం కింద గౌరవ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇచ్చాపురంలో ప్రారంభించిన కార్యక్రమం దీపావళి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఎంత కష్టపడుతున్నామో ఆ నిధులు సేకరించడానికి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో సహజంగా మనం పరస్పరంగా రాజకీయ విమర్శలు చేసుకుంటాం, ముందుకెళ్తూ ఉంటాం. కానీ పాజిటివ్గా మాట్లాడడం, ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్ళడం ఒక బాధ్యతగా మీరందరూ కూడా భావించాలి. పట్టభద్రుల ఎన్నికల్లో మీరు చూశారు, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఎవరైతే యువత ఉన్నారో, ఇందాక సత్యకుమార్ గారు చెప్పినట్టు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. నిలబడ్డారు మనతోటి ఒక నమ్మకంతో, వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని. ఇటువంటి నాయకత్వం ఉండాలి మన రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారా మనకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకంతో మనందరినీ కూడా ఆశీర్వదించారు. ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, చిన్న చిన్న మనస్పర్ధాలు ఉన్నా కూడా రాజకీయాలు ఇవన్నీ సహజం. మనం కలిసి పనిచేసుకోవడం నేర్చుకోవాలి, ఒక అంకిత భావంతో పనిచేసుకోవాలి. తెనాలి నియోజకవర్గం నుంచి నాయకులు నిర్ణయించినప్పుడు, ఒక అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పుడు నిండు మనసుతోటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నాతో ప్రతి అడుగు వేసి ఆ రోజు నా విజయానికి సాధించారు, నిలబడ్డారు. అటువంటి మనస్తత్వం, అటువంటి నాయకత్వం మనందరిలో ఉండాలి. కష్టకాలంలో మనం కలిసి ఉన్నప్పుడు, మన విజయం సాధించినప్పుడు, ఇటువంటి విజయోత్సవాలు జరుపుకున్నప్పుడు ఖచ్చితంగా మనందరం కూడా ఎంతో ఆనందంగా ఇంకా మంచి పరిపాలన అందించే విధంగా మన ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతాం. మీ బాధ్యత ప్రజల పక్షాన్ని నిలబడ్డం. ఇక్కడ ఉన్న నాయకత్వం, ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేస్తున్నారో మీరందరూ చూశారు. ఎన్నికల రోజు, పోలింగ్ రోజు ఉదయం 5:40 ఆయన టెలికాన్ఫరెన్స్ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అప్రమత్తం చేశారు. ప్రతి ఓటు ముఖ్యం. 30 ఓట్లకు ఒక కార్యకర్త నియమించారు. ఒక ప్రొఫెషనల్ విధానంలో, ఒక మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించి అద్భుతమైన విజయం సాధించేటట్టు పార్టీకి యంత్రాంగం కలిసి వచ్చింది. నారా లోకేష్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ సమన్వయపరచాల్సిన అవసరం చాలా ఉంది. నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళండి దయచేసి, మండల స్థాయి నాయకుల్ని, గ్రామ స్థాయి నాయకుల్ని అని ఎన్నో సందర్భాల్లో ఆయన కూడా గుర్తు చేస్తూనే వచ్చారు. అందరం కలిసి మనం పనిచేసాం, అందుకని ఇంత అద్భుతమైన విజయం సాధించగలిగాం. దాన్ని మనం మర్చిపోకూడదు, నిలబెట్టుకోవాలి. ఆ బాధ్యతని, ఆ గౌరవాన్ని ప్రజల్లో ఎల్లప్పుడూ ఉండే విధంగా, రాష్ట్రానికి ఒక అద్భుతమైన పరిపాలన అందించే విధంగా మనందరం కలిసి వెళ్దామని నాకు ప్రత్యేకంగా ఆహ్వానించి చక్కటి అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి మరొక్కసారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాదెండ్ల మోహన్ గారు